కేసీఎంబీఐ స్కూల్స్లో విద్యార్థులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీతోటి కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించండి. మనకి ఇప్పటివరకు 6 స్కూల్స్ ఉన్నాయి. ఈ 6 స్కూల్స్కి మరొక 2 స్కూల్స్ యాడ్ చేశాము. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి గుంటూరు, ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి 4 స్కూల్స్, ఫిరంగిపురం, పేరేచర్ల, గుంటూరు, దర్శి, ఈ ప్రాంతాల్లో మనకి 4 స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 స్కూల్స్ని 4 జోన్లుగా చేసి వాటికి మా నాన్నగారు పంది మార్కు గారు టీం లీడర్గా ఉంటారు. ఈ విషయం ఆ జోన్లలో ఉన్నటువంటి వారు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 4 జోన్లకి మీ టీం లీడర్ ఎవరు అని అంటే మా నాన్నగారి పేరు చెప్పాలి, పంది మార్క్ గారు. అలాగే ప్రతి జోన్కి లోకల్ లీడర్స్ కొంతమంది పనిచేస్తున్నారు. ఫిరంగిపురం, పేరేచర్ల జోన్లో నూతలపాటి ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే దర్శిలో జడి లాజరస్ గారు, అలాగే చాట్ల చినగాలియ గారు ఉన్నారు. అదేవిధంగా గుంటూరు ఏరియాలో పాలుబాబు గారు ఉన్నారు. వీళ్ళు ఆయా జోన్లకు సంబంధించిన లోకల్ లీడర్స్గా ఉన్నారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కేసీఎంబీఐలో ఉన్నటువంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కూడా ఒక 4 జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజయనగరం, చీపురుపల్లి, రాంభద్రాపురం, పార్వతీపురం, ఈ 4 జోన్లు, ఈ 4 జోన్లలో ఉన్నటువంటి ఈ యొక్క కేసీఎంబీలో ఉన్నటువంటి విద్యార్థులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు నేను టీం లీడర్గా ఉంటాను. ఒకవేళ మీ డేటా అంతా మనం హైదరాబాదులో ఆఫీసులో ఇచ్చాం కాబట్టి ఒకవేళ మీకు ఎవరైనా ఫోన్ చేసి అడిగినప్పుడు మీరు ఈ జోన్లలో ఉన్నటువంటి వారు నా పేరు పంది తిమోతి టీం లీడర్గా మీరు చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా ప్రతి జోన్కి లోకల్ లీడర్స్ ఉన్నారు. ప్రస్తుతానికి విజయనగరం, చీపురుపల్లి, ఈ 2 ఏరియాలకి సంబంధించి బ్రదర్ సుగుణాకర్ గారు ఉన్నారు. అలాగే రాంభద్రాపురం, పార్వతీపురం, ఈ 2 ఏరియాలకి తిరుమల దాస్ గారు ఉన్నారు. ఈ వీరి పేర్లని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. మరొక విషయం ఏంటంటే, మనం ఈ జోన్లు, ఈ 8 స్కూల్స్లో ప్రతీ నెల ఒక డేట్ పెట్టుకొని మనం మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అది మీకు అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఈ మార్చి నెలలో వారికి ఈ విధి విధానాలని నేను వివరిస్తాను. అయితే ఈ డేట్ అనేది ప్రతి నెలలో ఫిక్స్ చేశాం కాబట్టి, ముందుగానే ప్రకటించబడింది కాబట్టి, ఆ రోజుకి ప్రతి ఒక్కరూ ఆ స్కూల్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా హాజరవ్వాలి. ఉదాహరణకి దర్శి ఏరియాలో ప్రతి నెలలో మొదటి మంగళవారం అని వాళ్ళు అనుకున్నారు. అలాగే ఫిరంగిపురం, పేరేచర్ల, గుంటూరు వాళ్ళు 2వ సోమవారం అనుకున్నారు. అలాగే విజయనగరం 2వ సోమవారం అని, మొదటి సోమవారం చీపురుపల్లి, అలాగే రాంభద్రాపురం, అలాగే పార్వతీపురం మొదటి మంగళవారం, ఇలాగ. అంటే ప్రతి నెలలో ఏ తారీఖు వచ్చినా ఈ మొదటి మంగళవారం అనో లేదా మొదటి సోమవారం అనో లేదా 2వ సోమవారం మనం ఫిక్స్ చేసుకున్నాం. కాబట్టి
ఆ తేదీకి మీకు ఎవరికైనా ఏ పనులున్నా సరే ఖచ్చితంగా ఆ పనులు పక్కన పెట్టి మన మీటింగ్ టయానికి మీరు హాజరవ్వాల్సిందే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి గ్రూప్‌లో 20 మందికి ఒకళ్ళు అటు ఇటుగా ఉన్నారు. ఏ గ్రూపులో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు ఆ గ్రూప్‌కి సంబంధించినటువంటి లోకల్ లీడర్ దగ్గర ఉంది. లోకల్ లీడర్స్ చేయాల్సిన పనేంటంటే, మీరు అటెండెన్స్‌ని మెయింటైన్ చేయండి. మీరు ఒక అటెండెన్స్ బుక్‌లో ఆ 20 మంది పేర్లు ఆ జోన్‌కి సంబంధించి మీరు రాసుకోండి. మరి ముఖ్యంగా ఆ 20 మంది ఆయా గ్రూపుల్లో ఉన్నారో లేదో మీరు చెక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూపులో ప్రతి ఒక్కరూ ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఏ విధమైన సమాచారం అయినా సరే వాట్సాప్ గ్రూపులో ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఫిరంగిపురం జోన్‌లో 20 మంది ఉన్నారు. ఆ 20 మంది తాలూకా వాట్సాప్ నంబర్‌లు ఆ జోన్‌లో ఉండాలి. అలాగే అందరూ. కొంతమందికి ఇబ్బంది రావచ్చు. మాకసలు వాట్సాప్ నంబర్‌లే లేవు. మా ఫోన్‌లు పెద్ద ఫోన్‌లు కాదు అని. అలాంటి వాళ్ళు దయచేసి వాళ్ళ తరపున వాళ్ళ పిల్లలు గానీ, లేదా వాళ్ళ మనవళ్ళు గానీ ఎవరో ఒకళ్ళతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒకళ్ళ నంబర్‌ని వాట్సాప్ నంబర్‌ని ఆ గ్రూప్‌లో మీ మీ లోకల్ లీడర్‌కి చెప్పి అందులో చేర్చుకోండి. వాళ్ళ ద్వారా మీరు సమాచారాన్ని పొందండి. ఈ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు గమనించాల్సిందేంటంటే, మీ గ్రూపులో మీ లిస్టు ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వారి వాట్సాప్ నంబర్‌లు వాళ్ళు ఆ గ్రూప్‌లో ఉండాల్సిందే. అది మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన మీటింగు మహా అయితే గంటన్నర. ఈ గంటన్నరలో మీకు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా మీటింగ్‌కి రావాలి. మనం మీటింగ్ తాలూకా రిపోర్ట్ పంపించినప్పుడు అందులో ఫోటో తీస్తాం కాబట్టి, ఆ ఫోటోలో ఆఫీస్‌లో మనం పంపించినప్పుడు వాళ్ళు తలకాయలతో సహా లెక్కేస్తున్నారు. ఎంతమంది అటెండ్ అయ్యారో ఆ స్టూడెంట్స్‌ని రాయమని చెప్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఒకళ్ళకి వస్తే వాళ్ళు వాళ్ళ ప్లేస్‌లో ఇంకొకళ్ళని పంపించాలి గానీ, రాను అని అనటానికి లేదు. ఒకవేళ మేము రాలేము అనంటే మీ గ్రూప్ నాయకుడితో చెప్పి మీరు ఈ కేసీఎంబీఏ లిస్ట్‌లో నుంచి తొలగిపోండి నిరభ్యంతరంగా. ఆ విషయంలో మాత్రం మొహమాటం లేదు. ఇది మీకు ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. మరొక విషయం ఏంటంటే, మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు లోకల్ లీడర్స్‌గా ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను. ఫిరంగిపురం, పేరేచర్ల ప్రసాద్ గారు, దర్శిలో లాజరస్ గారు, గాలి గారు, అలాగే ఇటు గుంటూరులో పాలుబాబు గారు, విజయనగరం సుగుణాకర్ గారు, దాసు గారు, వీళ్ళు వీళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో ఈ మీటింగు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి, మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కనీసం అంటే వచ్చిన ఆ 20 మందికి ఆ గంటన్నరలో ఏదన్నా స్నాక్స్ ఏదన్నా ఒక సమోసానో, బజ్జీ అనో ఏదో ఒకటి. అంటే ఎక్కువ పెట్టుకోవద్దు. జస్ట్ ఒక రూ. 10 లేదా రూ. 15 ఒక 2 బిస్కెట్‌లనో లేదా ఒక టీ అనో ఈ మాత్రం ఖర్చు పెట్టుకోండి. ఆ ఖర్చుని ఆ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు అంటే దీనికి ప్రత్యేకంగా మనం ఏమీ బడ్జెట్ లేదు. ప్రతి ఒక్కళ్ళకి మనం చేస్తున్న సహాయం ఏంటంటే అందరికీ నెలకు రూ. 1000 అకౌంట్‌లో ఏస్తున్నాం. ఆ గ్రూపు లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీలాగే రూ. 1000 వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ మీటింగ్ రోజున ఉదాహరణకి ఫిరంగిపురం జోన్‌లో ఒక 20 మంది ఉన్నారు. మీటింగ్‌కొచ్చి ఆ 20 మంది మనిషికి ఒక రూ. 50 లెక్కన మీరు కలెక్ట్ చేసి ఆ లోకల్ లీడర్‌కి ఇస్తే ఆయన ఆ మీటింగ్ తాలూకా ఖర్చు పెడతాడు. దాని ఉద్దేశ్యం అది. అది అన్ని స్కూల్లో అలాగే జరుగుతుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా పాటించాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదొకటి. అలాగే కొంతమంది మీటింగ్‌కి రాకపోవటం, 2, 3 నెలలకు ఒకసారి రావటం. అలాంటి వాళ్ళ వలన ఇబ్బంది ఏమవుతుందంటే ప్రతి నెల వచ్చేవాళ్ళకి అంటే వాళ్ళు రాకపోయినా కూడా వాళ్ళకి డబ్బులేస్తారా? మరి ఇంక మేము వచ్చి ఉపయోగం ఏంటి? అనేటువంటి ఒక సమస్య వస్తుంది. దయచేసి దానికి అవకాశం ఇవ్వకుండా
ప్రతి ఒక్కళ్ళు నాది బాధ్యత అని అనుకొని మీరు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరైతే అమెరికా నుండి సహాయం చేస్తున్నారో, అమెరికాలో ఉన్నటువంటి అనేకమైన చర్చిల్లో, ముఖ్యంగా క్రీస్తు సంఘం, ఆ చర్చిలో సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడున్న వాళ్ళు మనలాగే కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని దేవుని కోసం తమ సంపాదనలో ఖర్చు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కొంత భాగాన్ని తీసి ఆ సహాయాన్ని ఇండియాలో ఉన్నటువంటి పేదలైనటువంటి సువార్త సేవ చేసేటువంటి సువార్థికులకి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ ₹1000 మనం తీసుకునేటప్పుడు మనం చాలా బాధ్యతగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆ యొక్క లోకల్ లీడర్స్ ఇంకా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 8 స్కూళ్ళలో 160 మంది సువార్థికులకి మనం ప్రతి నెల ₹1000 సహాయం అందిస్తున్నాం. ఈ 160 మంది సువార్థికులు వాళ్ళు సువార్త పని చేస్తున్నారా, ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో చేస్తున్నారు, ఎక్కడ సంఘం ఉంది వాళ్ళకి అనేటువంటి విషయాలు మేము ఏమీ చూడకుండా, అక్కడ లోకల్గా ఉన్న లీడర్ ఎవరైతే మాకు చెప్పారో, ఈయన సువార్థికుడండి, ఈయన చాలా పేదవాడు, దేవుని కోసం కష్టపడుతున్నాడు, ఆ విషయాన్ని మేము నమ్మి, మీ మీద ఉన్న నమ్మకంతో మేము మీకు సహాయం అందిస్తున్నాం. కాబట్టి మీరు కూడా అంతే బాధ్యతగా ఎవ్వరికి కూడా ఈ ₹1000 ఉచితంగా ఊరికినే కారణం లేకుండా మాత్రం ఇచ్చేదానికి ప్రయత్నం చేయొద్దు. మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు ఈ విషయంలో. లోకల్ లీడర్గా ఎవరైతే ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ₹1000 ఎంతో కష్టపడి అమెరికాలో ఉన్నటువంటి సహోదరులు మన దాకా తీసుకొస్తున్నారు కాబట్టి, మనం ఎవరికి ఇప్పిస్తున్నాం అనేటువంటి విషయంలో మీరు చాలా బాధ్యతగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అదొకటి. మరొక విషయం ఏంటంటే మనకి రిపోర్ట్స్ విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా రిపోర్ట్స్ గత 2 సంవత్సరాల నుంచి ఇంచుమించు మనం ఈ సహాయం చేస్తున్నాం కానీ ఇప్పటికీ కూడా రిపోర్ట్ విషయంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. రిపోర్ట్స్కి మనం చెప్పింది ఏంటి అని అంటే, కాంగ్రిగేషన్ రిపోర్టు నేను మళ్ళా ఒక ఎంటీ ఫామ్ పెడతాను గ్రూప్లో. ఎవరికాళ్ళు జిరాక్స్ తీసుకోండి, అది నింపండి. అందులో ఒక 7-8 కాలమ్స్ ఉన్నాయి. మీ పేరు, మీరు ఏ నెలకి రిపోర్ట్ పంపిస్తున్నారు, సంఘం ఎక్కడ, చిన్న చిన్న విషయాలు అంతే, ఏం లేదు. ఒక 5 నిమిషాల పని. అది ఫోటో తీసుకోండి. ఆ రిపోర్టు వెనకాల ఒక విషయాన్ని రాయండి. ఏదైనా మీ చర్చిలో జరిగినటువంటి ఏదన్నా ఒక విషయం వాళ్ళకి తెలియపరుస్తూ, మాకు మీరు సహాయం చేస్తున్నారు, మీరు మాకు మా గురించి ప్రార్థన చేయండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా ఒక సంఘటన, మా చర్చిలో ఏదో అవసరం ఉంది, మీరు ప్రార్థన చేయండి, ఏదైనా సహాయం చేయండి, ఏదో ఒకటి ఒక 4-5 లైన్లు రాయండి. అదే చెప్పాము, అంతకుమించి ఏం అక్కర్లేదు. ఏదైనా ఒక 4-5 లైన్లు రాసి దాని కింద మీ పేరు, మీ ఊరి పేరు, క్రీస్తు సంఘం, మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు, ఏదో జోన్ 1, 2 ఏదో ఉంటుంది, అంతే, అంతకుమించి అక్కర్లేదు. అది ఒక ఫోటో తీసుకోండి. అది 2. మూడోది, మీరు సువార్త చేస్తున్నప్పుడు, అంటే ఆదివారం అనే కాదండి, ఆదివారమైనా, సోమవారమైనా, బుధవారం బైబిల్ క్లాస్ అయినా, స్త్రీల కూటంలోనైనా, ఎక్కడైనా మీరు బయట కుటుంబ ప్రార్థనలోనైనా మీరు వాక్యం చెబుతున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి ఒక ఫోటో జీపీఎస్ మ్యాప్ కెమెరాతో, అంటే జీపీఎస్ మ్యాప్ కెమెరాతో ఫోటో తీసుకున్నప్పుడు కరెక్ట్గా అది అడ్రస్ని, ఆ డేటు, టైము నోట్ చేస్తుంది కాబట్టి అది ఒరిజినల్ అని. అట్లాగా అంటే నెంబర్ 1 కాంగ్రిగేషన్ రిపోర్టు, నెంబర్ 2 మీ సంఘంలో జరిగినటువంటి ఒక విషయం ఏదైనా వారితో పంచుకోవటం, నెంబర్ 3 జీపీఎస్ మ్యాప్ కెమెరాతో తీసినటువంటి ఫోటో. ఈ మూడింటిని వరుసగా పెట్టుకొని, వరుస క్రమం 1, 2, 3 అలా పెట్టుకొని మీరు ఒక పీడిఎఫ్ చేసి గ్రూపులో పెట్టాలి. అది ఎలా పెట్టాలి అనేది నేను ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియో చేసి చూపించాను. మరలా ఒక వీడియో చేసి మీకు పంపిస్తాను. అది చాలా నీట్‌గా, జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీరు స్కాన్ చేసినప్పుడు, ఫోటోలు తీసినప్పుడు ఆ పేరు కొద్దిగా మసకగా ఉండటం, కనపడకపోవటం, ఈ ఇబ్బందుల వల్ల కొంతమందికి ఆ నెలలో డబ్బులు పడకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకటి, అది నేర్చుకోండి.
ప్రతి నెల మీటింగ్ వచ్చినప్పుడు కొంతమంది బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వాళ్ళని అడిగి నేర్చుకోండి, లేదా వాళ్ళ చేత చేయించుకోండి. అది పెద్ద విషయం కాదు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇది మనసులో పెట్టుకొని రిపోర్టుల్ని ఈ నెల నుంచి మేమేదైతే అనుకున్నామంటే ప్రతి నెల మీరు మీ లోకల్ లీడర్‌కి పంపించటం, అక్కడి నుంచి నా దగ్గర రావడం జరుగుతుంది. ఇక నుంచి అలాగా వద్దు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్‌ని మీ గ్రూపులోనే పెట్టండి. అంటే ఉదాహరణకి దర్శి గ్రూప్ ఉంది. దర్శి గ్రూప్‌లో అక్కడ అందులో ఉన్న లిస్ట్‌లో ఉన్న 20 మంది ఆ గ్రూప్‌లో ఉండేటట్టుగా చూసుకునే బాధ్యత ఆ గ్రూప్ లోకల్ లీడర్‌ది. ఆ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రిపోర్టు వాళ్ళే తయారు చేసుకొని ఆ గ్రూప్‌లో పోస్ట్ చేసి దాని కింద వాళ్ళ పేరు రాస్తారు. అలాగే 20 మంది రిపోర్టులు ఆ గ్రూప్‌లో వస్తాయి. ఈ 20 మంది గ్రూపులో ఆ రిపోర్టులు వచ్చినాయా లేదా అనేటువంటి విషయాన్ని ఆ లోకల్ లీడర్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ లోకల్ లీడర్ ఏం చేయాలంటే మనం 10వ తారీఖు లోపల రిపోర్ట్లన్నీ క్లోజ్ చేస్తాం. 10వ తారీఖు తర్వాత గనక మీరు రిపోర్ట్ పంపిస్తే వాళ్ళకి సహాయం రాదు. 10వ తారీఖు లోపల అంటే అసలు మీరు రిపోర్ట్ తయారు చేయడానికి మీకు 10 నిమిషాల టైమే, అంతకుమించి అక్కర్లేదు. మీ రిపోర్టు వచ్చిందా లేదా, ఎవరి రిపోర్టులు వచ్చినాయి, 20 మందిలో ఎంతమంది వచ్చినాయి, ఎంతమంది రాలేదు అనేటువంటి విషయాన్ని ఆ లోకల్ లీడరు గమనించి వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా మీ రిపోర్ట్ రాలేదు, మీరు గ్రూప్లో పెట్టండి అని చెబుతాడు. అంతవరకే వాళ్ళు చేస్తారు. అలాగే అప్పటికి కొంతమందికి మాకు రాలేదు, మాకు చేత కాలేదు గ్రూప్లో పెట్టడం అంటే ఒకళ్ళిద్దరు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీ లోకల్ లీడర్కి పంపించండి, వాళ్ళ ద్వారా గ్రూప్లో పెట్టండి. కానీ 100% వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరి రిపోర్ట్‌ని వాళ్ళు ఆ గ్రూప్‌లో పెట్టి దాని కింద వాళ్ళ పేరు రాయాలి. అది అలవాటు చేసుకోండి. అలాగే రిపోర్ట్‌లు పెట్టేటప్పుడు పెట్టిందే మళ్ళీ మళ్ళీ పెట్టొద్దు. మాకు కన్‌ఫ్యూజన్. ఒకసారి పెడితే అది ఫిక్స్. అది మైండ్‌లో పెట్టుకోండి. మీ లోకల్ లీడర్స్ మానిటర్ చేస్తారు. ఎంతమంది వచ్చినాయి, ఎంతమంది రాలేదు, ఇంకా ఎవరైనా రావాలా వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు. రిపోర్ట్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ఒకవేళ నిజంగా మీరు మిస్టేక్ చేస్తే, మీరు పంపించకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. ఆ విషయాన్ని ఈ నెల నుంచే చాలా జాగ్రత్తగా మీరు గమనించి ఎవరి రిపోర్టు వాళ్ళు ఆ గ్రూప్‌లోకి వచ్చేటట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇంకా ఇంకా కొన్ని విషయాలు నేను మాట్లాడదాం అనుకున్నదేంటంటే మరి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏ మీటింగ్ అప్పుడు కూడా అటెండెన్స్ 100% ఉండలేదు. ఇక నుంచి మాత్రం అది ఒప్పుకోవటానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు 20 మందికి 20 మంది రావాల్సిందే. ఎవరైనా రాకపోతే ఆ లోకల్ లీడర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే అతని ప్లేస్‌లో ఇంకొకరిని పంపించాలి. అలాగే మీ రిపోర్టులు 10వ తారీఖు లోపల ఈ గ్రూప్‌లోకి వచ్చేయాలి. ఎవరి రిపోర్టు వాళ్ళే గ్రూప్‌లో పెట్టాలి. ఆ రిపోర్టులు 20కి 20 వచ్చినాయా లేదా ఆ గ్రూప్ లోకల్ లీడరు చూసుకోవాలి. ఒక సమస్య ఏం జరుగుతుందంటే గ్రూపులో ఏ గ్రూప్‌లో పడితే ఆ గ్రూప్‌లో రిక్వెస్ట్‌లు పెడుతున్నారు జాయిన్ అవ్వటానికి. అలా వద్దు. ఏ జోన్‌లో ఎవరు ఉన్నారనే లిస్టు ఆ లోకల్ లీడర్ దగ్గర ఉంది. ఒకవేళ మీరు ఫిరంగిపురం గ్రూపా, ఆ 20 మంది ఆ గ్రూప్‌లోనే ఉండండి. ఒకవేళ మీరు విజయనగరం గ్రూపా, మీరు అక్కడే ఉండండి. ఏ గ్రూప్‌లో వాళ్ళు ఆ గ్రూప్‌లోనే ఉండండి. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రూప్‌ని ఏ విధమైనటువంటి మెసేజ్‌లు పెట్టడానికి వాడవద్దు. ఎందుకంటే రిపోర్ట్‌లు పెట్టినప్పుడు ఆ రిపోర్ట్‌లు మేము లైన్‌గా చూస్తాం. మధ్యలో వేరే వేరే విషయాలు ఎవరైనా ఏదైనా యూట్యూబ్ మెసేజ్‌లో ఇంకోటో ఒకవేళ మీరు పోస్ట్ చేస్తే అది మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ గ్రూప్‌లో కామన్‌గా మాతో పాటు నేను, మా నాన్నగారు ఉంటారు. అలాగే మా తమ్ముడు ఉంటాడు. పంది టామ్ అని ఐఏఎస్ ఆఫీసరు. అతను ఏం చేస్తాడంటే మీకు ఆత్మీయ విషయాలను పంచుకోవటం కోసం బైబిల్‌కి సంబంధించి అనేక విషయాలకు సంబంధించి మంచి మంచి ఆత్మీయ పాఠాలతోటి ఈ గ్రూపులో కొన్ని పీడిఎఫ్‌లు పోస్ట్ చేస్తూ ఉంటాడు. వాటిని మీరు చక్కగా వాడుకోండి. వాటిని చదువుకొని అవసరమైతే ప్రింట్ తీసుకొని ఆ యొక్క పాఠాలని మీ యొక్క సంఘాల్లో చర్చించండి.
దాని ద్వారా మనం అందరం కూడా మంచిగా ఆత్మీయ మేలులు పొందుతాం. అలాగే నేను ఏదైనా ఈ గ్రూప్‌కి సంబంధించి ఇలాంటి ఆఫీస్ విషయాలు ఏమన్నా ఉంటే నేను మాట్లాడతాను. ఇంకా లోకల్ లీడర్స్ ఏదైనా ఇంపార్టెంట్ విషయాలుంటే వాళ్ళు పెడతారు. మిగతా వోళ్ళు మాత్రం కేవలం మీరు ఈ గ్రూప్‌ని వాడాల్సింది మీ రిపోర్ట్‌ని పెట్టడానికి. అలాగే నెల అయిపోయిన తర్వాత మేము డబ్బులు వేసిన తర్వాత మీకు అందరికీ మీ అమౌంట్ వచ్చిందా లేదా? ఒకసారి మీ స్పందన తెలియజేయండి అని అడుగుతాం. అప్పుడు మీరు ఓకే. మీకు వచ్చిందని పెట్టండి అంతే. అంతకు మించి వేరే ఏ ఉద్దేశానికి ఏయన్నా పోస్టులు కానీ సొంతగా అంటే మీ చర్చికి సంబంధించినవనో లేకపోతే ఏదో మీకు నచ్చిన యూట్యూబ్ వీడియోస్ అయినా అట్లాంటివి ఏమీ కూడా ఇవి ఈ గ్రూప్‌లో పోస్ట్ చేయటానికి వాడొద్దు. దయచేసి ఈ విషయాలనన్నీ గమనించండి. మీకు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా విషయాలు మర్చిపోతే మరొక్క వీడియోతోటి మీ ముందుకొస్తాను. మీ అందరికీ వందనాలు.